పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా. ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన ప్రభు యొక్క మహోన్నతమైన కృప చేత మనందరము కూడా భద్రపరచబడుతున్నందుకే దేవునికి మహిమ కలుగునుగాక. నీ నామముల కంటే పై నామమైన యేసయ్య నామము గనుపరచబడునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుని నేటి యొక్క ఆరాధనను ఆరంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభా. మా జీవితాలలోనికి మీరు దిగిరండి, మా బ్రతుకులను మీరు బాగు చేయండి ప్రభా. మా కన్నీటిని మీరు తుడిచివేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి లోపమును తీసివేసి మమ్మలను మా కుటుంబాలను ఆశీర్వదించి అనుదినము మీ వాక్యపు వెలుగులో మేము భద్రపరచబడులాగున మీరు మాకు సహాయమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం గమనిస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అపోస్తులుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఒక అద్భుతమైనటువంటి లేఖను రాస్తూ ఉన్నాడు. ఆ యొక్క లేఖన భాగంలో ఇక్కడ ఒక చక్కటి మాటను చెప్తూ ఉన్నారు. క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు విశ్వాసులైనటువంటి వారికి అనుగ్రహించారు. ఇది 2వ అధ్యాయము 8వ వచనంలో మనం గనక మరలా చదువుకున్నట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని యొక్క వరమే. ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. సమస్తము కూడా దేవుని చేత నిర్ణయించబడింది. సమస్తము కూడా దేవుని చేత నడిపించబడుతూ ఉంది. సమస్తము కూడా దేవుని యొక్క చిత్తానుసారముగా మరి నడుస్తూ ఉందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ విశ్వాసులమైనటువంటి మనము ఇంకా రక్షించబడిన తర్వాత ఇంకా మనము శోధనలోనే ఉంటున్నాం. రక్షించబడిన తర్వాత మన పాత బ్రతుకులు మారటం లేదు. రక్షించబడిన తర్వాత మన విశ్వాస జీవితంలో అభివృద్ధి లేనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కానీ దేవుడేమంటున్నాడంటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నేను మీకు అనుగ్రహించి ఉన్నాను. మానవుని ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ లోకానికి సంబంధించినవిగానే ఉంటూ ఉంటాయి. ఈ లోకములో ఎలా జీవించాలి, ఈ లోకములో ఎలా బ్రతకాలి అని. యేసు ప్రభువారు ఎవరు అని మనం అడిగితే వారేమంటారో తెలుసా? నాకు స్వస్థత ఇచ్చినటువంటి దేవుడు, లేకపోతే నా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు, నా ఆర్థిక పరిస్థితులను బాగు చేసినటువంటి దేవుడు, నన్ను ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో నిలబెట్టినటువంటి దేవుడు అని బాహ్య సంబంధమైనటువంటి కార్యాలని యేసు ప్రభువారిలో చూస్తూ ఉంటారు. కానీ పౌలు భక్తుడి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రక్షించబడినటువంటి విశ్వాసి ప్రతి ఒక్కరూ కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదముల చేత దీవించబడి ఉండాలని ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అవును,
యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కూడా విడుదల పొందుకున్నాం. యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కూడా ఈ యొక్క ఆశీర్వాదమునకు పాలిభాగస్థులమయ్యాం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడండి, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుడు మనకు మానవుడికి ఇచ్చినటువంటి వరం. ఈరోజు దేవుడు మనకు ఇచ్చేటువంటి వరం ఏంటి అనంటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. పరలోకంలో ఏ సంబరం అయితే ఉందో నీ జీవితంలో ఆ సంబరం ఉంది. పరలోకంలో ఏ ఆశీర్వాదం అయితే ఉందో నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. పరలోకంలో ఎలాంటి సంతోషం ఉందో భూమి మీద కూడా దేవుడు అలాంటి సంతోషాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, కానీ చాలా కొందరి జీవితాలలో మనం చూస్తున్నట్లయితే ఇంకా వారి జీవితాలు బంధకాలలోనే ఉంటూ ఉన్నాయి. ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉండి 400 సంవత్సరాలు ఐగుప్తులో కన్నీరు కారుస్తున్నారంట, వేదన చెందుతున్నారంట, అంగలారుస్తున్నారంట. దేవా, మమ్మలను బయటకు తీసుకొని రండి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి మొరను విని వారి ప్రార్థనను ఆలకించి ఇజ్రాయేలీలను ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వచ్చినట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాం. వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. వారి జీవితం ఏమైపోయిందండి? బానిసత్వములో నుండి బయటకు వచ్చింది. కానీ వారు బయటకు వచ్చిన తర్వాత ప్రతి అడ్డంకులో వారు ఐగుప్తునే చూపిస్తూ వచ్చారు. ఎర్ర సముద్రం వచ్చింది, మరలా బానిసత్వపు ఆలోచనలు వారిలోనికి వచ్చేసాయి. అయ్యో, మేము దానిలోనే బాగున్నామని. ఆ తర్వాత మారా చేదు నీళ్ళు వచ్చినాయి. మరలా అప్పుడు ఏమైపోయిందో తెలుసా? మరలా పాత స్థితిని జ్ఞాపకం చేసుకొని అయ్యో, మేము అక్కడ ఉండినా బాగుండేది అనుకున్నారు. ఆ తర్వాత అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు వారు ఏం చేశారో తెలుసా? ఐగుప్తులోనికి, ఆ ఐగుప్తు స్వభావములోనికి తిరిగి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేసినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రక్షించబడినటువంటి మనము, యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా విడుదల పొందుకున్నటువంటి మనము, పాపపు బానిసత్వములో నుండి బయటకు తేబడినటువంటి మనము ఏం చేయాలంటండి? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు అర్హులముగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము భక్తుడైనటువంటి పౌలు భక్తుడి ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది. అయితే ఇంకా విశ్వాసి తన శ్రమలోనే ఉండటానికి కారణం, ఈ విశ్వాసి ఎందుకు ఇంకా విడుదల పొందుకోవటం లేదు? విశ్వాసి ఇంకా తన యొక్క బంధకములలోనే ఉండటానికి గల కారణం ఒక 4 విషయాలు మనం ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనిస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పాను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాసి ఇంకా విడుదల పొందుకోలేకపోవటానికి గల మొదటి కారణం ఏంటి అని చూస్తే, వారు నమ్మకుండా ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యము చేసేవారిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మీరు నన్ను నమ్మిన ఎడల నా వాక్యమందు నిలిచిన వారిగా ఉన్నట్లయితే ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. దాట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ బాండేజెస్. ప్రతి బంధకము నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి కన్నీటి నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి అది ఏం చేస్తుందంటండి? మనలను స్వతంత్రులుగా చేస్తుందని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మనము నమ్మాలి. రెండోది, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఈ మొదటి విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, ఎందుకు మనం ఇంకా విడుదల పొందుకోవటం లేదు, ఎందుకు ఇంకా మనం శోధనలోనే ఉంటున్నాము అంటే, దేవుని మాటను మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం. రెండవది, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారంగా ఉన్నాం.
దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఈ లోకమును మన హృదయంలో నింపేసి ఈ లోకం అనేటువంటి ఇసుక మీద మన జీవితాలను కట్టుకోవాలని ప్రయత్నం చేసేస్తూ ఉంటాం. వాక్యం అనే బండ మీద మనము మన జీవితాలను కట్టుకోకుండా లోకం అనే ఇసుక మీద కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే చాలామంది విశ్వాస జీవితంలో కోల్పోవటానికి ఒక నిదర్శనంగా ఉంటూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినములో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేనెంతకాలం ఇలా వేదన పడాలి ప్రభా? నేనెంతకాలం ఇలా బంధకంలో ఉండాలి ప్రభా? నేను ఎప్పుడు విడుదల పొందుకుంటాను ప్రభా? ఎప్పుడు నేను ఫ్రీ అయిపోతాను ప్రభా? ఈ టెన్షన్స్ నుంచి, ఈ యొక్క ప్రతి పరిస్థితి నుంచి నేను ఎప్పుడు ఫ్రీ అయిపోతాను ప్రభా అని నువ్వు అడుగుతున్నావేమో. దేవుడు మొదటి విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. ఏంటి అంటే, దేవుని యందు నమ్మిక ఉంచే వారంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసే వారముగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే వారముగా ఉండాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చదవడానికి మాత్రము కేవలము 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే కేటాయిస్తూ ఉంటారు. మరలా తర్వాత చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? అస్సలు అర్థం కావడం లేదక్క. బైబిల్ ఏందో పెద్ద గ్రాంధికమైనటువంటి విద్యలాగా అది అర్థమవుతుంది. నువ్వు ఫోన్లో చూసే ప్రతీది నీకు అర్థమైనప్పుడు, నీవు ఫోన్లో చూసే ప్రతి చెత్తంతా కూడా నీకు అర్థమై ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు, దేవుని వాక్యం ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉండలేకపోతుంది? దేవుని వాక్యం మీద నువ్వు ఎందుకు మనసు నిలపలేకపోతున్నావు? నిలుపుకోకుండా ఏం చేస్తూ ఉంటామో తెలుసా? నేను ఇంకా విడుదల పొందుకోవచ్చు, విడిపించు ప్రభా, బంధించు ప్రభా, దేవా సాతాన్ని బంధించు ప్రభా. బలహీనత నీలోనే ఉంది, సాతాన్లో లేదు. వాడికి నీ మీద అధికారం లేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క రక్తము నీ మీద ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు గనక దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతే నువ్వు ఇంకా విడుదల పొందుకోలేవు. దేవుని మాటలు నీకు తెలియచేయబడుతున్నాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు నమ్మిక ఉంచు. నీ కష్టాన్ని తీరుస్తాడని, నీ కన్నీటిని తీరుస్తాడని అక్కడ ఏం చెప్తున్నాడు? పరలోక సంబంధం. పరలోకంలో ఏ సంతోషం ఉందో నీ జీవితంలో ఆ సంతోషం ఉంది. పరలోకంలో ఏ ఆశీర్వాదం ఉందో నీ జీవితంలో కూడా ప్రభు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ సంపూర్ణముగా నమ్మలేని స్థితిలో మానవులమైన మనం ఉన్నాం. అందుకనే మనం విడుదల పొందుకోవట్లేదు, అందుకనే మనం ఆస్వాదించలేకపోతున్నాం, అందుకనే మన జీవితంలో ఆలస్యమైపోతూ ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు విడుదల పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే దేవుని మాటలో నీవు నిలిచి ఉండలేకపోవటం అని. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. హల్లెలూయా. ఏం చేయాలంటండి? రెండవ విషయాన్ని ఏం చేస్తున్నారంట? విశ్వసింపని ఎడల ఎట్లా ప్రార్థన చేస్తారు? ఆయన గురించి తెలుసుకోకుండా ఎలాగూ మనము ప్రకటన చేస్తామని ఎంత అద్భుతమైనటువంటి మాటలు రోమి పత్రికలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, somebody will pray something but they don't want to know who is God. చాలామంది దేవునికి ప్రార్థన చేసేస్తూ ఉంటాం, కానీ ఆయన ఎవరో, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో, ఆయన యొక్క ఔన్నత్యం ఎలాంటిదో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంటున్నారని దేవుని యొక్క మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నా. అందుకనే హాఫ్ నాలెడ్జ్డ్ పీపుల్ అంటారు. తెలుగులో ఒక చక్కటి సామెత ఉంది. తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి కూడా చెప్పొచ్చు, కానీ తెలిసి తెలియని హాఫ్ నాలెడ్జ్ పీపుల్కి మాత్రం అస్సలు చెప్పలేము అని అంటూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ అందుకని ఏమంటున్నాడో తెలుసా? ఈ యొక్క రెండో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, దేవునిని గూర్చిన జ్ఞానము కలిగిన వారముగా మనం ఉండాలి. దేవుడు నీ అప్పు తీర్చాడనో, దేవుడు నీకు స్వస్థతనిచ్చాడనో, దేవుడు నీ కార్యాలు చేస్తున్నాడనో, లేకపోతే అద్భుతకరుడుగా ఉన్నాడనో, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడనో, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపు చేశాడో అని కాదు, కానీ ఆయన ప్రేమ అయినటువంటి దేవుడిగా ఉన్నాడు.
ఆయన కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన యొక్క ఔన్నత్యమును తెలుసుకోవాలంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో మనము ఆయన గురించినటువంటి గుణగాల అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. డూ యు నో హూ ఈజ్ జీసస్? ఆ యొక్క యవనస్తుడు యేసు ప్రభువు వారి వద్దకు వచ్చినప్పుడు మంచి సద్బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, యేసు ప్రభువు వారు అడుగుతున్నారు, మంచి బోధకుడా లేదా సద్బోధకుడా అని పిలుస్తున్నావు. డూ యు నో ఐఎమ్ గుడ్? నేను మంచివాణని నీకు తెలుసా? డూ నో హూ ఐ యామ్? నా గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఎస్ లార్డ్, నాకు తెలుసు. అయితే నేను నిన్ను ఇంకా తెలుసుకోవాలి. నిత్య రాజ్యమును పొందుకోవడానికి నేనేం చేయాలి అని అంటే, నువ్వు దేవునికి ఇష్టమైనవి చేయాలి, ఆజ్ఞలు పాటించాలని యేసు ప్రభువు వారు చెప్తే ఆ యొక్క యవనస్తుడు అన్నాడు, ప్రభా ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను ప్రభా. మార్నింగ్ లేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఎవ్రీథింగ్ ఐ నో. ఐఎమ్ గోయింగ్ టు చర్చ్ రెగ్యులర్లీ. చక్కగా మా పాస్టర్ గారికి దశమ భాగం ఇస్తూ ఉన్నాను. మరి నేను రోజు లైవ్లో వాక్యం వింటూ ఉన్నాను. నా జీవితంలో నేను ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను అని అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు చెప్పాడంట, నీ బలహీనత ఏంటి అని అంటే, నీకున్నటువంటి డబ్బు, నీకున్నటువంటి ధనం, కాబట్టి దాన్ని అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనక చిత్తబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీవు విడుదల పొందుకోలేకపోవటానికి ఒక 2వ కారణం ఏంటి అని అంటే, we does not know the knowledge of God. We does not have the knowledge of Jesus. ఆయన ఎలాంటి వాడు, ఆయన గురించి ఎలాంటిది, ఆయన యందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి, హౌ గ్రేట్ హీ ఈజ్ అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకోలేని వారముగా ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమంటాడు, ప్రకటించువాడు లేకుండా వాళ్ళు ఎట్లా వింటారు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదట ఏం చేస్తామండి, దేవుని యొక్క వాక్యములో మనము కట్టబడే వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యముగా చేయకుండా ఉండాలి. దేవుని మాటను నమ్మే వారముగా ఉండాలి. 2వ విషయాన్ని మనం చూస్తే, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి అని అంటే మనం ఏం చేయాలంటండి, దేవుని మాటను వినే వారముగా మనం ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, అక్క మీరు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతారా మీతో? మీకు వినపడుతుందా దేవుని స్వరము అని అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతూ ఉంటారు. ఒక ఫోన్ కాల్ మనకి వచ్చిందనుకోండి, ఆ ఫోన్ని ఎప్పుడు మనం రిసీవ్ చేసుకుంటాం? ఆ ఫోన్ సిగ్నల్లో ఉన్నప్పుడు, ఆ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు. ఒకవేళ సిగ్నల్ లేనటువంటి ప్రాంతంలో గనక మన మొబైల్తో మనం వెళ్ళి ఉన్నట్లయితే, ఎవరు ఎంతగానో ఫోన్ చేసినా సరే అది కలవదు. అంటే అది సిగ్నల్లో లేదని, అది రాడర్లో లేదని దాని యొక్క అర్థము. నా ప్రియమైన దేవుని బిడ్డ, డైలీ గాడ్ వాంట్ టు స్పీక్ విత్ యూ, డైలీ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. బట్ ఆయనతో నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నావా? ఆయన రాడార్లో నువ్వు ఉన్నావా? నీ సిగ్నల్ ఆయనకు అందుతుందా? ఆయన సిగ్నల్ నీవు పొందుకునేటట్లుగా ఉన్నావా? ఈ ఉదాహరణ నీకు ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలని. అవును, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే, ప్రకటించబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినే వారముగా మనం ఉండాలి. చాలాసార్లు అసలు ఆ బోధకుల ప్రసంగము అబ్బాయి ఏం చెప్తున్నారబ్బా బోర్గా ఉంది అనుకుంటూ ఉంటాం. కానీ ఎలాంటి దైవజనుల నోట్లోంచైనా సరే దేవుడు నీతో ఏది చెప్పాలో అది ఖచ్చితంగా చెప్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, వినకోకుండా మనం దేవుని మందిరంలో కూర్చొని, దేవుని యొక్క ప్రార్థన సమయంలో కూర్చొని ఏవేవో ఆలోచించేసుకుంటూ ఉంటాం. అందుకనే మనము విడుదల పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 3వ విషయాన్ని గనక మనము ఇక్కడ గమనించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోణలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుతున్నారు అని అంటున్నాడు. మొదట ఏం చూసామండి, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని. 2వది, ప్రకటించబడుతున్న దేవుని వాక్యాన్ని వినాలి అని. 3వది ఏం చేస్తున్నాడో తెలుసా, విన్న వాక్యము కొరకు మనము విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి.
వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ యొక్క రొట్టెల కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ యేసు ప్రభు వారి కొరకు రాలేదన్న సంగతిని ఆయనకు తెలిసిపోయింది. చాలాసార్లు మన జీవితం కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వెతక్కోకుండా, యేసు ప్రభు వారిని వెతక్కోకుండా ఈ లోక సంబంధమైన వాటన్నిటి కొరకు వెతుకులాడుతూ ఉంటాం. అన్బిలీవ్, మన యొక్క అవిశ్వాసమే ఏమైపోతూ ఉంటుందంట, ఈ లోకం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ లోక కార్యాలు జరగలేదన్న సంగతిని మనం తెలుసుకోగానే మన నెత్తి మీదకి వచ్చి కూర్చునేది ఏంటండి, అన్బిలీవ్నెస్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకు, ఆ రొట్టెను వెతకు, నువ్వు నేనే జీవాహారమునై ఉన్నాను, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు కలవు అంటున్నాడు యేసు ప్రభువారు. సాతాను యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి, నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను అని సాతాను చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఒక అద్భుతమైన మాటను చెప్తున్నాడు. ఒక మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటిలో నుండొచ్చు ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు రక్షించబడినటువంటి నీవు నేను ఇంకా బంధకంలోనే ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుణ్ణి విశ్వాసముతో వెతుక్కోకుండా అవిశ్వాసముతో మనం వెతుకుతున్నాం. మనం ఏం చేస్తున్నామంటే, దేవుణ్ణి వెతక్కోకుండా ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ వెతుకుతున్నాం. దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనివ్వకోకుండా ఈ లోకపరమైనటువంటి అన్నిటి కొరకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏది ప్రాముఖ్యముగా ఉంది? దేవుని వాక్యమా? ఇక్కడ వీరి జీవితంలో 2 ఉన్నాయి. యేసు ప్రభువారు 2 రొట్టెలు. యేసు ప్రభువారు దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉంటే, ఈ రొట్టెలు మానవుని అవసరతకు సాదృశ్యముగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ ఇన్ యువర్ లైఫ్? నీ ఫోన్ ఇంపార్టెంటా? నీ ఆస్తి పాస్తులు ఇంపార్టెంటా? లేకపోతే నీ సమస్తము ఇంపార్టెంటా? దేవుడు నీకు ఇంపార్టెంటా? నీవు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీవు పొందుకోవాలి అని అంటే, నీ యొక్క ఈ లోకమైనటువంటి దానిని విడిచిపెట్టాలి. దేవునిని మనం వెతికే వారముగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా మనము నడుచుకునే వారముగా, దేవుని వాక్యాన్ని వెతికే వారముగా ఉండాలి. మొదట దేవుని వాక్యాన్ని నమ్మాలి. 2 ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని ఏం చేయాలంట? విశ్వాసముతో నమ్మే వారముగా మనం ఉండాలి. 4వ విషయాన్ని గనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు. ఎందుకంటే మనం పొందుకోలేకపోతున్నాం. మొదటేమో దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం. 2వదేమో దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడడం లేదు. 3వదేమో విన్న వాక్యం మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. 4వ కారణం ఏంటి అని అంటే, మనము అడుగుతున్నాము కానీ వీఆర్ ఆస్కింగ్ ఇన్ ఫెయిత్, బట్ వీఆర్ ఆస్కింగ్ ఏం అడుగుతున్నామంట? ఈ లోక సంబంధమైన భోగములన్నీ కూడా మనము అడుగుతున్నామంట. అంటే పీపుల్ ఆర్ ఆల్ హ్యావింగ్ సెల్ఫిష్ మోటివ్స్. వాళ్ళ జీవితాలంతా సెల్ఫిషే. నాకు అది ప్రభా, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా, వారి గర్భఫలాలు తెరవండి, వారి పిల్లలను దీవించు ప్రభా, నేను ఎస్టేట్లు సంపాదించి పెట్టాలి, నా పిల్లలకు ఈ భూమి మీద ఉన్నతమైన స్థితి కావాలి ప్రభా. ఆల్ సెల్ఫిష్ మోటివ్స్. నాకు ఇల్లు ఇవ్వు ప్రభా, నా కారు ఇవ్వు ప్రభా, నా బంగ్లా ఇవ్వు ప్రభా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కొరకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీ మీదకు వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. మన జీవితము ఈ లోకానికి సంబంధించింది కాదు. మీరు అడిగినను, మీరు ఏం అడుగుతారు? నన్ను మీ భోగముల కొరకు అడుగుతున్నారు, మీ సుఖముల కొరకు అడుగుతున్నారు, కాబట్టే మీరు పొందుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలు అద్భుతమైనవి, చక్కటి ట్రిక్స్ ఇస్తూ ఉంటాడు ఆయన. నీవు మొదట నా రాజ్యమును, నా నీతిని వెతికినట్లయితే తర్వాత నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉంటాయి. ఏదో ట్రెండ్గా ఉందనో, లేకపోతే మరి మన సంఘాలు నింపబడాలనో, లేకపోతే ఒకరిని ఇంప్రెస్ చేయాలనో నేను చెప్పడం లేదు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ సుఖభోగముల కొరకు స్వార్థపూరితంగా నువ్వు అడుగుతున్నట్లయితే నువ్వు అడుగుతున్న ఏది కూడా పొందుకోలేవని నేను చెప్పటం లేదు.
కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ రోజు నుంచి నీ ప్రార్థన మారాలి, ఈ రోజు నుంచి నీ పరిస్థితి మారాలి, ఈ రోజు నుంచి నీ నడవడిక మారాలి. యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా ఏ బానిసత్వంలో నుంచి అయితే నువ్వు బయటకు వచ్చావో, ఏ పాపపు కట్లు నీ జీవితంలో తెచ్చివేయబడ్డాయో, నీవు గునిగేవాడవుగా కాదు. ఈ 4 విషయాలు నీ జీవితంలో నీవు సరి చేసుకోవాలి. ఒకవేళ ఈ 4ట్లో నీవు బలహీనురాలిగా ఉన్నట్లయితే నువ్వు సరి చేసుకో. దేవుడు నిన్ను పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత ఆయన నింపబోతున్నాడు. దేవుని వరము చేత నింపుతున్నాడు. చాలామంది వరము, పరిశుద్ధాత్మ యొక్క వరములు, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అంటున్నాడు. ఇక్కడ ఆ వరము ఏంటంట, మనకు కృపతో దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ అనేటువంటి వరము. ఈ పరలోక సంబంధమైనటువంటి వరం ఏంటంటే రక్షణ. ఈ రక్షణ మనలను సంతోషముగా ఉంచుతుంది. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము భూమి మీద నీవు అనుభవించేటట్లుగా చేస్తుంది. ఎప్పుడో తెలుసా, దేవుని వాక్యమును నమ్మి, దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయకోకుండా అనుదినము దావీదు మహారాజు చెప్పినట్లుగా మనము ధ్యానించే వారముగా ఉండాలి. మళ్ళీ 2వ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, మనము విన్న వాక్యమును ప్రకటించబడుతున్న వాక్యమును, చదువుతున్న వాక్యమును, నమ్మినటువంటి వాక్యమును వినే వారముగా ఉండాలి. ఎవ్రీ టైమ్ ట్రై టు లిసన్ టు ద గాడ్. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, అరగంట ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసేసిన తర్వాత 10 నిమిషాలు దేవుడు మాట్లాడతాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఓపిక ఉండదు, వెయిట్ చేయడానికి కూడా ఇష్టపడలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. 3వది మనం చూస్తే, విన్న ఆ వాక్యమును మనం ఏం చేయాలో విశ్వాసముతో మరి ప్రార్థించే వారముగా ఉండాలి. విశ్వాసముతో దేవునిని వెదికే వారముగా మనము ఉండాలి. 4వ విషయాన్ని మనం చూస్తే, ఈ సుఖభోగముల కొరకు, ఈ సెల్ఫిష్ మోటివ్స్ కొరకు మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు రాకూడదు. ఎందుకంటే సెల్ఫిష్గా ఆలోచించాలి అనుకుంటే యేసు ప్రభువారు ఆయన రక్తాన్ని చిందించాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ట్రై టు వేర్ గాడ్స్ నేచర్. ఆయన స్వరూపాన్ని మనం ధరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఈ 4 విషయాలు మన జీవితంలో మనం సెర్చ్ చేసుకుంటూ ఉంటామో, నీ బంధకములు వీడిపోతున్నాయి, నీ శోధన తొలగిపోతుంది, నీ ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నువ్వు పొందుకోబోతున్నావు, నీ ప్రతి విధమైనటువంటి కొరతలన్నీ కూడా ప్రభు కొట్టివేయబోతున్నాడు. డూ యూ రియల్లీ వాంట్ దిస్ బ్లెస్సింగ్? రైట్ నౌ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. దేవుడు నీకు విడుదల కలిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడవైన దేవా, మహాపరిశుద్ధుడవైన దేవా, మాకు అందించినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు నాయనా. దేవా, ఎస్ లార్డ్, మీ వాక్యమును నిర్లక్ష్యము చేయకుండా అయ్యా తండ్రి, మీరే అయ్యా శరీరమును ధరించుకున్నటువంటి యేసు ప్రభువా, వాక్యమే శరీరానుసారుగానైనా భూమి మీదకు వచ్చినటువంటి యేసయ్యా, అనుదినము నాయన మీ యందు విశ్వాసం ఉంచి మీ మార్గంలో నడుస్తూ మిమ్మలను మా జీవితము ద్వారా ఇతరులకు కనపరిచే వారముగా ఉండినట్లుగా మీరు మమ్మల్ని అభిషేకించండి. విన్న వాక్యము దుష్టుడెత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదమును కలగ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించిన గాక. అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడారు. దేవునికే మహిమ కలుగును గాక. మీ ప్రతి ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి. మేము అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఉన్నతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.